హలో సార్, ఐఎమ్ కన్ఫరెన్స్ వచ్చాను. నాది యూట్యూబ్ ఛానల్ సార్. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు సార్. వాళ్ళు వీళ్ళని కాదు, వయసుతో సంబంధం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. అది మనం ఒక కాన్సెప్ట్ని మనం ఎంచుకోవాలి సార్. మన కాన్సెప్ట్ని ఎంచుకొని దాన్ని చేయాలి సార్. ముందుగా నాకు సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ సార్. ప్రతి ఒక్కరికి స్త్రీ పురుష భేదం లేక కుల మత జాతి లింగ భేద వర్గ విశిక్షణ మర్చి నా అభిమానులందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను సార్. మీరుంటే నేను ఉంటాను. ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ ఎవరన్నా అవదలుచుకుంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి సార్. తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్. నేను అదే కోరుకునే సార్. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు సార్, డబ్బులు సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ సిస్టమ్ ఏంటంటే సార్, ఒక సంవత్సరంలో 4000 వాచ్ టైం అవ్వాలి. 4000 వాచ్ టైం అంటే 4000 గంటలు. అంటే ఈ షార్ట్స్ ఇలా పెద్ద వీడియోలకి 4 నిమిషాలు 5 నిమిషాలు చేసినట్లా పెద్ద వీడియోలకి మనకి షార్ట్స్ టైం ఇస్తారు సార్. అంతేగాని చిన్న వీడియోలకి ఇవ్వడు సార్. షార్ట్స్కి చిన్న వీడియోలు అంటే 30 సెకండ్లు, 20 సెకండ్లు, 9 సెకండ్లు, 10 సెకండ్లు, 5 సెకండ్లు, లేకపోతే 40 సెకండ్లు, నిమిషం, ఇలాంటి వాటికి వాచ్ టైం తీసుకోడు. మళ్ళీ ఇంకోటి సిస్టమ్ సార్, ఒక 3 నెలల్లో 1 కోటి వ్యూస్ అవ్వాలి సార్. ఏవి పెద్ద వీడియోలు కావు సార్. చిన్న వీడియోలు మాత్రమే మానిటైజేషన్ తీసుకుంటారు. ఎలానా అలానా ఏదైనా ఈ రెండు థీరీల్లో ఏదైనా తీసుకుంటారు. 3 నెలల్లో 1 కోటి వ్యూస్ అన్నా కావాలి. లేని పక్షంలో ఒక సంవత్సరంలో 4000 గంటలు. కొంతమంది అనుకుంటారు సార్, ఒక నెలలోనే నేను 4000 గంటలు చేస్తానంటారు. పెద్ద వీడియోలు చేసుకోవచ్చు సార్. అట్లయినా ఓకే. అంటే సంవత్సరం ముందే చేసుకున్నారు కాబట్టి ఇంకా మీకు బాగా ఇంక్రీజ్ ఉంటుంది అనమాట. ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది సార్. ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది సార్. ఇంకొక మాట మనం సార్, 3 నెలల్లో కూడా 1 కోటి వ్యూస్ చేసుకోవచ్చు సార్. మీరు ఎప్పుడైతే ఇంకా 1000 మంది 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. 4000 గంట అయినా, లేదా 3 నెలల్లో 4000 గంటల సంవత్సరం లోపల, సంవత్సరం దాటకుండా, మళ్ళీ లేకపోతే 3 నెలల్లో మానిటైజేషన్. ఇట్లా కూడా అవ్వలేదు అనుకోండి సార్, మనం అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. 4000 గంటల సంవత్సరంలో అవ్వకపోయినా ఏమవుతుంది సార్. అలానే వాచ్ టైం 1 కోటి వ్యూస్ షార్ట్స్ వీడియోస్, చిన్న వీడియోలు కూడా యూజ్ సౌండ్స్ వస్తాయి. అవి చేసుకుంటూ ఉంటారు కదా సార్. అవి 1 కోటి వ్యూస్ అవ్వకపోయినా ఏమవుతుంది సార్, చేస్తూ ఉంటే అవి రీడ్ అవుతాయి సార్. అది సార్. $100 కూడా అవ్వాలి. ఇందులో డాలర్స్ ఉంటాయి. అవి $100 ఈ వాచ్ టైం తోటి కానీ, ఈ వ్యూస్ తోటి కానీ ఏదైనా ఒక ప్రతిపత్తి మీద అవుతాయి సార్. అది గుర్తుంచుకోండి సార్. మీరు వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు అని మన మనసులో పెట్టుకోమండి సార్. ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదలతో ముందుకు నడవాలి సార్. ఏదైనా సాధించాలంటే మనిషి సాధించలేనిది ఏది లేదు సార్. అది నేను చెప్పేది మీ అందరికీ. ప్రతి ఒక్కరికి రాబో ఉగాది ఉగాది అంటే తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు సార్. నేను మామిడి తోటలోకి వచ్చాను సార్, చిన్న షార్ట్స్ చేయడానికి. ఇలా నా పెద్ద వీడియోలకు కూడా మీరందరూ చాలామంది చూడాలని, మొదటగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని, నాకు సబ్స్క్రైబర్లందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటానని మీకు ఉంటున్నాను సార్. మీరు నా సబ్స్క్రైబర్స్ అవ్వాలంటే వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్. లైక్ షేర్ కామెంట్ వస్తుంది, కామెంట్ పెట్టండి. అది సార్ నేను చెప్పేది సార్. మనిషికి మంచితనం కావాలి సార్. మనం ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు. ఆస్తి ఉంటుంది, పోతుంది. ఆస్తి కంటే అభిమానం గొప్పది, ప్రేమ జాతి కన్నా నీతి గొప్పది, కులము కన్నా గుణం గొప్పది, మతము కన్నా మమత గొప్పది సార్. అదే సార్ నేను చెప్పేది. ఇంకా మనమే సార్, నేను ఇదే సార్, దీని పేరు మానిటైజేషన్ లేట్గా చేయించుకున్నాను. ఇంకా నాకు డబ్బులు ఏమీ రావట్లేదు సార్. వస్తే మీకు చెబుతానే సార్. ఎంత వస్తాయి నేను చెప్పకూడదు సార్. వచ్చినప్పుడు మీకు చెప్తాను నాకు డబ్బులు వచ్చినాయని. తప్పలేదు సార్. ఎందుకు చెప్పుకోవాలి సార్. మనం ఏదో నాకు 10 లక్షలు వచ్చినాయి, నాకు 20 లక్షలు వచ్చినాయి. వ్యూస్ని బట్టి మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది సార్. 5,000 రావచ్చు, 10,000 రావచ్చు, 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 5 లక్షలు, 10 లక్షలు, 1 కోటి, 10 కోటి ఎన్నేం సంపాదించుకోవచ్చు సార్. మన ఓపిక, మనలో తెలివితేటలు, మనలో అది సార్ ఇంప్రూవ్మెంటు ఎలా చేయాలి, ఒక పాటకి ఇంప్రూవ్మెంటు ఎలా చేసుకోవాలి అనేది మీ అంతరికి మీరే చేసుకోవాలి సార్. ఏదైనా చూస్తున్నా నేర్చుకోవాలి. లేకపోతే మనంతరికి మనకన్నా కలిగి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అలానే దీంట్లో వంటలు కూడా పెట్టుకోవచ్చు సార్. వంట చేసేటప్పుడు మళ్ళీ మన ముఖం చూపించుకుంటూ సరదాగా కామెడీలు చేయించుకుంటూ మధ్యలో చేస్తే మంచిది సార్. అది మొట్టమొదటిగా కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళు మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేయండి సార్. నేను కోరుకునేది అది. అలానే
సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది, గంట కార్డు కూడా నొక్కితే ఆల్ వస్తుంది, ఆల్ కార్డు కూడా నొక్కండి సార్. మీకు ఎప్పుడు నా వీడియోలు వస్తూ ఉంటాయి సార్, అది నేను చెప్పేది. అదే సార్, పుడతాను ఎవరు గొప్పవాళ్ళు కాదు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులు అవుతారు సార్. మీరు నేను అనేది ఏంటంటే సార్, ఒక మాట ఏనండి సార్, ఈ రోజుల్లో అంతా కంప్యూటర్ సిస్టమ్ సార్. కంప్యూటర్ నాకు ఇన్ని సంవత్సరాలు బతికింది, కంప్యూటర్ అది చెప్పింది ఇది చెప్పింది, నేను ఇన్నేళ్ళు బతుకుతా, నాకు ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ ఒట్టి మాట సార్. మీరు కృషి చేయండి, దేవుడు మీకు కరెక్ట్ చేస్తాడు. నుదుట రాస్తారు సార్, ఏడుంటుంది మన తలరాత. అంతేగాని చేతుల్లో ఈ గీతలు ఏముండవు సార్. పట్టుదల ఉండాలి మనిషికి శాశ్వతమైనది ఏంటంటే మనసు సార్. మనసుని దేవుడు కూడా చంపలేడు సార్. మన మనసు నిజంగా మంచిదైతే దేవుడు కూడా ఏం చేయలేడు. మన ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి కూడా వచ్చి దేవుడు భయపడతాడు. అబ్బో ఎంత మంచివాడిని లోకంలో నుంచి తీసుకెళ్తున్నానని బాధపడతాడు సార్. అందుకని మీరు శరీరాన్ని కాదు, శరీరం శుభ్రంగా ఆరోగ్యంగా ఉండడానికి మనం స్నానం చేస్తాం సార్. అది అంతేగాని మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండాలంటే, మన అధీనంలో ఉండాలంటే, మనం ఎప్పుడు ఒకే రకంగా ఉండాలంటే ఒకటి సార్, మనకి ముందు గుండెలో ధైర్యం ఉండాలి, మన మనసులో ధైర్యం ఉండాలి. నాది ఏమీ లేదు, నేను కృషి చేస్తా, నలుగురు చేతనైతే సాయం చేస్తా, ఎవరికి కీడు చేయకూడదు, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని దేవుని దండం పెట్టుకోండి సార్. ఇక మీకు తిరగలేదు. ఇంకొకటి సార్, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్టయితే ట్రాలింగ్ వీడియోస్ రాకూడదు సార్. ఎవరినైనా ఉద్దేశించి చెడుగా మాట్లాడటం కానీ, మతాన్ని కానీ, కులాన్ని కానీ, దేవుణ్ణి కానీ, దేన్నైనా కానీ వ్యతిరేకంగా పడితే ట్రాలింగ్ వీడియోస్ అవి మనం ప్రత్యేకంగా చెప్పవు. అలాంటప్పుడు ఏమవుతుందంటే స్ట్రైక్ రేట్ వేస్తారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అలానే యూత్ సౌండ్స్లో కూడా వెయిట్ లిస్ట్ వస్తుంది సార్ మనం చేసినట్లు. దానికి కూడా మనకే ఏం చేస్తాడు, స్ట్రైక్ రేట్ వేస్తారు. 3 సార్లు స్ట్రైక్ రేట్ అయితే మన ఛానల్ ఉండదు సార్. అది ఇంకొకటి కాపీ రేట్స్, మనం సౌండ్స్ పెట్టకుండా ఇలా ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్, పాటలు పాడుకోవచ్చు. అలాంటప్పుడు మనకి ఇబ్బంది లేదు సార్, ఎంతసేపు అయినా మాట్లాడుకో, ఇలా మధ్యలో మాట్లాడాలి సార్. అందుకనే మొట్టమొదటిగా చూసిన వారు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇష్టమైతేనే, దీంట్లో నిర్బంధం ఏమీ లేదు. అలానే లైక్ షేర్, ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు, తీరిగ్గా ఉన్నప్పుడు లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్. డాన్స్ ఎవరు సొత్తు కాదు సార్, వంట ఎవరు సొత్తు కాదు సార్, తెలివితేటలు ఎవరు సొత్తు కాదు, మన సొత్తే. మనం కృషి చేస్తుంటే దేవుడు మన సాయం చేస్తారు. ఉంటాం సార్. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.